ఆహారం, ఔషధం ఈ విభాగంలో కీళ్ళ నొప్పి గురించి, ఈ సమస్యను తగ్గించే ఆహార ఔషధం గురించి తెలుసుకుందాం. కీళ్ళ నొప్పి లేదా ఆర్థరైటిస్ అంటే జాయింట్లు మన శరీరంలో అన్ని చోట్ల ఉంటాయి. ఈ జాయింట్లు వ్యాధిగ్రస్తమై వాపుకి గురైనప్పుడు ఏర్పడే స్థితిని ఆర్థరైటిస్ అంటారు. ఐటిస్ అంటే ఏంటంటే ఇన్ఫ్లమేషన్, వాపు. ఆర్థ్రా అంటే ఏంటంటే జాయింటు అని. ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, గౌటీ ఆర్థరైటిస్ ఇలాంటి వ్యాధులలో జాయింట్లు దెబ్బతింటాయి, పెయిన్ఫుల్గా ఉంటాయి. ఈ ఆర్థరైటిస్లో కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. ప్రధానంగా జాయింట్లలో నొప్పితో పాటు వాపు ఉంటుంది. అలాగే జాయింట్లలో పట్టుకుపోయినట్లుగా, బిగుసుకుపోయినట్లుగా అనిపిస్తుంది. అలాగే జాయింట్ని తేలిగ్గా కదల్చలేం, నొప్పిగా అనిపిస్తూ ఉంటుంది. అలాగే ఈ జాయింట్ని వాడే కొద్దీ కూడా నొప్పి ఇంకా ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది. ఇది ఆర్థరైటిస్ ప్రధాన లక్షణాలు. కీళ్ళ నొప్పికి అనేక కారణాలు. కీళ్ళ నొప్పిని తగ్గించే ఆహార ఔషధాల్లో ముఖ్యమైనది, ప్రధానమైనది ఆవ నూనె, మస్టర్డ్ ఆయిల్. ఆవ నూనెకు ఉష్ణతత్వం అనేది ఉంటుంది. ఇది శరీరం లోపలి భాగాల లోపలికి వేగంగా చొచ్చుకు వెళ్తుంది. రక్త ప్రసరణను పెంచుతుంది. దీంతో మరమ్మతు జరుగుతుంది, కీళ్ళ వ్యాధి తగ్గుతుంది. ఈ ఆవ నూనెతోటి మీరు చేసుకోగలిగే ఆహార ఔషధం తెలుసుకుందాం. ఒక చిన్న గిన్నెలో 1 టేబుల్ స్పూన్ ఆవ నూనెను తీసుకోండి. దీన్ని వేడి నీళ్ళ మీద పెట్టి పరోక్షంగా వేడి చేయండి, అంటే ఇండైరెక్ట్గా వేడి చేయాలి. ఈ వేడిగా ఉన్న ఆవ నూనెకు 1/2 చెంచాడు కర్పూరం పలుకుల్ని కలపండి, కరిగించేయండి. బాగా కరిగిపోయిన తర్వాత ఈ నూనెతోటి మీకు ఎక్కడైతే కీళ్ళ నొప్పి ఉందో అక్కడ మర్దనా చేసుకోండి. ఇలా ప్రతిరోజు ఉదయం లేచిన తర్వాత, రాత్రి పడుకోబోయే ముందు మర్దనా చేసుకుంటూ ఉండండి. మర్దనా తర్వాత వేడి నీళ్ళతోటి స్నానం చేయండి. ఇలాగ కనీసం 1-2 నెలలు చేస్తే మీ కీళ్ళ నొప్పి తగ్గుతుంది, కీళ్ళు శక్తివంతం అవుతాయి, కీళ్ళు పట్టేయటం ఇలాంటి సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు.